అందరికీ నమస్కారం. ఢిల్లీలోని జంతర్ మంతర్ కేంద్రంగా యువత విద్యార్థులు పెద్ద స్థాయిలో కదం తొక్కుతున్నారు. నీట్ పేపర్ లీక్ తర్వాత మొదలైనటువంటి ఉద్యమంలో అనేక సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు. అయితే నార్త్లో సాగుతున్నంత ఉద్యమ ప్రభావం సౌత్లో, అందులోనూ తెలుగు నేల మీద కనిపించడం లేదా అనే వాదన ఒకటి వినిపిస్తుంది. దానికి తోడుగా తెలుగులో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వివిధ ఛానల్స్ పేరుతో చేస్తున్నటువంటి ప్రచారం, ముఖ్యంగా ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి వ్యవహారం, దీనికి సంబంధించినటువంటి పలు అంశాలని మనం సీనియర్ అనలిస్ట్ నగేష్ గారితో మాట్లాడదాం. నమస్కారం నగేష్. నమస్తే శంకర్. నగేష్ గారు, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఉద్యమం చాలా తీవ్ర స్థాయికి చేరుతుంది, భారీ స్థాయిలో స్పందన కూడా వస్తుంది. దీన్ని చూస్తే నార్త్లో ఉన్నంత ప్రభావం సౌత్లో కనిపించట్లేదు. కారణం ఏంటంటారు? ఇది ఎట్లా మళ్ళుతుంది అనుకుంటున్నారు? అంటే ప్రధానంగా సౌత్ నుంచి అంత రియాక్షన్ లేకపోవడానికి కారణం ఏంటంటే డిస్టెన్స్. అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉద్యమంలో పాల్గొనేది కొద్ది మందే ఉన్నారు. ఇక్కడ ఉద్యమం చేయాలంటే ఇక్కడ బీజేపీ అక్కడ లేదు, అందువల్ల ఆ ఇంటెన్సిటీ కొంచెం తక్కువే ఉంటుంది ఓకే నార్త్తో కంపేర్ చేస్తుంది. ఒకటి డిస్టెన్స్, రెండోది ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి. ఇంకా మీరు చెప్పిన ఇంకొక అంశం, వ్యతిరేకంగా కొంతమంది, అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమానికి వ్యతిరేకంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ అనదర్ పర్సన్. ఓకే, అంటే తెలుగు మీడియాలో చూడాలంటే మీడియా అంటే జర్నలిస్టులు వేరు, మీడియా వేరు. ఇక్కడ మనం రెండింటిని వేరుగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ తేడా తెలియక అందరూ మేము జర్నలిస్టులు అని పెట్టుకుంటున్నారు. ఏ రోజు మైక్ పట్టుకుని పబ్లిక్లోకి వెళ్ళని వాళ్ళు, తిరణాలు తీర్థాలు తర్వాత ఏదన్నా పొలిటికల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ఒక రెండు వీటీసీలు చెప్పిన వాళ్ళు జర్నలిస్టులో ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు మీడియాలో ఒక ఇద్దరు మహిళా జర్నలిస్టులు పేరు ప్రస్తావించారంటే లక్ష్మి గారు, రావులమ్మ గారు. వాళ్ళిద్దరూ ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమాన్ని ఫస్ట్ నుంచి వన్ సైడ్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ అంటే రెండు సైడ్లు చెప్పాలి, లేదు ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఎందుకంటే ప్రజలకు అవసరం కాబట్టి. బాజా కొట్టేవాడు ఎప్పటికీ జర్నలిస్ట్ కాలేడు. ఎప్పుడు ప్రభుత్వానికి ఎప్పుడు బాజా కొడుతూ ఉండేవాడు. అంటే ప్రభుత్వం చేస్తున్న కొన్ని స్కీమ్స్ని చెప్పాలి ప్రజలకి, కానీ ప్రభుత్వాన్ని విమర్శించేవాడే నిజమైన జర్నలిస్ట్, ఏ ప్రభుత్వం అయినా సరే. కానీ వీళ్ళిద్దరూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమానికి అక్కడ చపాతీలు తిన్నారా, సమోసాలు తిన్నారా, ఇవి తిన్నారా అని చాలా అసహ్యంగా చెప్తున్నారు. పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరూ నాకు తెలుసు. గతంలో నేను బ్యూరో చీఫ్గా చేస్తున్న రోజులు వాళ్ళు చిన్న చిన్న యాంకర్లుగా ఉండేవారు. వాళ్ళ కెరీర్ కూడా అప్పుడే నేను బ్యూరో చీఫ్గా ఉన్నప్పుడు వాళ్ళ కెరీర్లు స్టార్ట్ చేశారు. వాళ్ళు యాంకర్స్, జర్నలిస్టులు కాదు. యాంకర్లు ఎప్పుడు కూడా జర్నలిస్టులు కాదనే విషయం పబ్లిక్కి తెలియదు. టీవీలో మాట్లాడిన ప్రతి వాళ్ళు జర్నలిస్ట్ అనుకుంటారు, కాదు. ఇప్పుడు పర్టికులర్గా వీళ్ళిద్దరూ ఎప్పుడు జర్నలిజం చేయలే, యాంకర్లుగా వచ్చారు, యాంకర్లుగా కంటిన్యూ అవుతున్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని వీళ్ళు చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని వీళ్ళు చదువుతున్నారు కదా, ఈ ఛానల్స్ వాళ్ళ సొంతం అయితే ఓకే, ఫండెడ్ బై సమ్ వన్ ఎవరో చేసి ఉంటారనేది నా ఉద్దేశం. లేదు వేరే ఛానల్లో వీళ్ళు పనిచేస్తున్నారు అంటే ఇంకొక ఛానల్ ఏదన్నా వీళ్ళు హైర్ చేసి బీజేపీని తిట్టమంటే లేదా కాక్రోచ్ జనతా పార్టీని పొగడమంటే పొగిడేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళకి వాల్యూస్ ఏమీ ఉండవు, జర్నలిస్ట్ వాల్యూస్ ఏమీ ఉండవు. అమ్ముడుపోయిన జర్నలిస్టులు వేరు ఉంటారు, జర్నలిస్టులు వేరు ఉంటారు. వీళ్ళు జర్నలిస్టులు కాదు, అమ్ముడుపోయిన జర్నలిస్టులు కూడా కాదు. వీళ్ళు జస్ట్ యాంకర్స్ అంతే. వీళ్ళు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే, ఎవరో ఫైనాన్స్ చేస్తే వాళ్ళు చదువుతూ ఉంటారు అంతే. కాబట్టి వీళ్ళని మనం క్రైటీరియాగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అంటే మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ జర్నలిస్టులు కాదు, అనేక విషయాలు ప్రస్తావిస్తున్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు కాదు అని. కానీ మరి ఇప్పుడు వీళ్ళ సొసైటీ వీళ్ళందరినీ జర్నలిస్టులుగా ఫీల్ అవుతూ వీళ్ళదే జర్నలిజం అనుకునే దశ వచ్చేసినట్టు కనిపించట్లేదంటారా? అదే కదా ఇప్పుడు ఎన్డీటీవీ ఇలాంటి ఛానల్స్ ఇప్పుడు సిజేపీ ప్రచారం అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం కవర్ చేయడానికి వెళ్ళారు. అందులో కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని సిజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తూ పొమ్మంటున్నారు. బికాస్ ఆ ఛానల్ అమ్ముడైపోయింది. అంటే మేనేజ్మెంట్ అమ్ముడైపోయి అందులో దురదృష్టవస్తు చేస్తున్న జర్నలిస్టులకి దౌర్భాగ్యమే. లేదా జర్నలిస్టే అమ్ముడైపోయి చేస్తున్నా దౌర్భాగ్యమే. కాకపోతే జర్నలిస్ట్ కాకుండా నేను జర్నలిస్ట్ అని చెప్పుకోవడం ఇంకా దౌర్భాగ్యం. దౌర్భాగ్యాల్లో అదో తీవ్రత మారుతూ ఉందంతే. వాళ్ళ దురదృష్టం అందులో ఉన్నారు. కానీ ఏంటంటే దారుణం ఏంటంటే ఇప్పుడు మీరు అనుకున్న దానికి ఆన్సర్ ఏంటంటే మ్యాక్సిమం మేనేజ్మెంట్స్ అన్నీ అమ్ముడైపోయినాయి. అవును, ఉన్న ఆ భారతదేశంలో ఉన్న ఛానల్స్ అన్నీ కూడా అమ్ముడైపోయింది. దాదాపు ఒక 90% ఛానల్స్ అమ్ముడైపోయింది. సొంతంగా ఉన్న ఛానల్స్కి మనుగడ లేదు.
లేదు నిజాయితీగా పనిచేయాలనుకున్న జర్నలిస్టులు మీలాగా ఎవరైనా ఉంటే ఇండివిజువల్గా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మిమ్మల్ని తిడతారు. ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు ప్రభుత్వాన్ని తిడితే ప్రభుత్వం తీసుకునేది. మనం ఎప్పుడైతే 120 దాటేసి ఉన్నామో ప్రెస్ ఫ్రీడంలో మనకు లేదు. భారతదేశంలో ఒక నియంత పాలనలో కూడా ఇంత ప్రెస్ ఫ్రీడమ్ ఈ స్థితిలో ఉండదు. దారుణమైన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఎలాగవుతుందంటే మీరు ఏదైనా ఒక వార్త వేస్తే అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లేదంటే ఎలా పెడితే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక పార్టీ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుని మిమ్మల్ని తిడతారు. బూతులు సంబంధం లేకుండా కామెంట్స్ పెడతారు. ఎలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ పేపర్ లీక్ మీద మీరు ఏదన్నా చేశారనుకోండి, వీడు మతానికి వ్యతిరేకం, వీడు కులపిచ్చోడు, వీడు పాకిస్తానోడు, వీడు చైనాోడు అట్లా ఉన్నారు. ఈ కామెంట్స్ పెట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి సబ్జెక్ట్ని తప్పుతో పట్టిస్తారు. ఈ సబ్జెక్ట్లో ఇంకో కొంతమంది వస్తారు, వచ్చి వాళ్ళు ఇంకా మిమ్మల్ని తిడుతూ ఉంటారు, దీన్ని ఎక్స్టెండ్ చేస్తుంటారు. అంటే నిజాయితీగా పనిచేసి నిజాయితీగా పోస్టులు పెట్టి నిజాయితీగా వీడియోలు చేసే జర్నలిస్టుల మీద వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి చాలా ఎక్కువ మంది కాసుకుని కూర్చున్నారు. పనేం లేదు. సోషల్ మీడియా ట్రోలింగ్ బృందాలు పనిచేస్తున్నాయి, చాలా బృందాలు పనిచేస్తా ఉన్నాయి. వాళ్ళకి దాని ద్వారా కొంత ఫైనాన్స్ వస్తుంది అనేది విన్నాను. సో దీనివల్ల జర్నలిజం అనేది అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పెద్ద ఉద్యమం సోషల్ మీడియా ద్వారానే వచ్చింది. అది కూడా మనం స్వాగతించాలి. ఇది కూడా జర్నలిస్టులు చేసిన పని కాదు, ఇది కూడా ఇండివిజువల్ సోషల్ మీడియా జర్నలిస్టులు అందరూ చేతులు ముడుచు కూర్చున్నారు. మీరు అన్న అభిప్రాయం కరెక్ట్. మీడియా సోషల్ మీడియా అదే మీడియాను అది ఎలక్ట్రానిక్ మీడియా రెండు చేతులు ముడుచుకుని కూర్చున్నాయి. జర్నలిస్టులు ఎవరు పనిచేయట్లేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా ఈ వార్త ఫస్ట్ టైం భారతదేశంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఒకప్పుడు మీడియా చెప్తేనే తెలిసేది. ఇప్పుడు మీడియా అవసరం లేదని ఈ CJP చేస్తున్నటువంటి ఉద్యమం ద్వారా ప్రూవ్ అయింది. మీడియా అవసరం లేదని తెలిపోతుంది. ఒకప్పుడు మీడియా ద్వారానే ఉద్యమాలు వచ్చినటువంటి చరిత్ర ఉంది. మీడియాలే ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యం ఉంది. అలాంటిది ఇప్పుడు మీడియా ప్రమేయం లేకుండా ఉద్యమాలు వస్తున్నాయంటే భవిష్యత్తులో మీడియా పరిస్థితి ఏంటంటారు? అంటే మీడియా పరిస్థితి ఇప్పుడు అంపస్ అయిపోయింది. ఆల్రెడీ అంపస్ అయ్యే మీద ఉంది. భూమి మీద పడకుండానే క్లోజ్ అయిపోతుంది. ఫ్యూచర్లో మీడియా అనేది ఉండదు. పత్రికలు అసలు ఉండవు. అంత అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. న్యూస్ ఏమి ఉండదు, అంత వ్యూసే ఉంటాయి. ఎందుకంటే ఎవడన్నా ఒక న్యూస్ ఇస్తే దాన్ని వ్యూస్తో మిక్స్ చేసేసి దాన్ని చంపేస్తున్నారు వార్త. అంటే అలాగనే పూర్తిగా చచ్చిపోదు. ఎప్పుడు నిరంతరం ఒక ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంటుంది. మీడియాలో కూడా ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. నిజాయితీగా జర్నలిస్టులు ఎప్పుడు నిజాన్ని చెప్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే మీడియా పాత్ర. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మీరు ప్రభుత్వాన్ని ఎందుకు పొగడరు అంటున్నారు. ఇది దౌర్భాగ్యం. మేము జర్నలిజం స్టార్ట్ చేసినప్పుడైతే ఫస్ట్ మీడియా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పారు. ప్రభుత్వం తరపున ఎప్పుడు మాట్లాడాలో కూడా చెప్పారు. ఏదైనా ఈ సమాచారం ప్రజలకు అవసరమైనప్పుడు మీడియా వార్త ఇవ్వాలి. అంతేగాని ఇది అవసరం లేనప్పుడు ప్రభుత్వం ఎంత గొప్ప డెవలప్మెంట్ చేసింది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం తరపున చెప్పుకోవడానికి చాలా మంది ఉంటారు. ప్రధానమంత్రి మొదలుకొని కింద స్థాయి కార్యకర్త వరకు ఉంటారు. ముఖ్యమంత్రి మొదలుకొని కింద స్థాయి కార్యకర్త వరకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్పడానికి చాలా మంది ఉన్నారు. కానీ ప్రభుత్వంలో లోపాలు చెప్పడానికి మీడియా మాత్రమే ఉంది. అందువల్ల మీడియా ఎప్పుడు తన ప్రభావాన్ని కోల్పోకుండా ఉండాలంటే మీలాంటి జర్నలిస్టులు అందరూ ఉండాలి. ఎన్ని మాటలు పడినా ఎన్ని దెబ్బలు పడినా ఉండాలి, తప్పదు. ఇప్పుడు ఆ మీడియాలో కూడా మీరు ఇందాక చెప్పినట్టు అసలు జర్నలిస్టులే కానటువంటి వాళ్ళు జర్నలిస్టులుగా చలామణి అవుతూ అసలు విషయాన్ని ఉక్రీకరించి చెప్పడానికే ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను పక్కదారి పట్టించే సెక్షన్ పెరుగుతోంది. దీనికి ఎట్లా అంటారు పరిష్కారం? అంటే అలా ఎక్కువ మంది దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారంటే దాని ద్వారా మేము ప్రజలకు పరిచయం అవుతున్నాం, మనకి సర్కిల్ పెరుగుతుందన్న వ్యూతో ఇలా తిడుతూ ఉన్నారు చాలామంది. అంటే సోషల్ మీడియాకి బాగా వ్యామోహం పెరిగిపోయి ఏది తప్పో ఏది ఒప్పో తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనం చేసే డిబేట్ని కూడా తిట్టుకుంటారు చాలామంది, తిడతారు. అంటే అలా తిడితేనే వాళ్ళకి నువ్వు బాగా పొగిడావు, బాగా తిట్టావు, బాగా అన్నావు అని వాళ్ళ పార్టీ నుంచి, వాళ్ళ వర్గం నుంచి, వాళ్ళ జోన్ నుంచి మార్కులు సంపాదించడం కోసం చేస్తున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ. ఇలా చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో డెమోక్రసీ అనేది చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. భారతదేశంలో డెమోక్రసీ ఇప్పటికే చాలా కష్టాల్లో ఉంది. ఎందుకంటే ఒక చిన్న నిరసన, ఒకప్పుడు చిన్న పేపర్లో చిన్న వార్త వస్తే అధికారి సస్పెండ్ అయ్యేవాడు, ఆ పొలిటీషియన్ని పిలిచి, అది కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో అది పిలిచి తిట్టేవారు. అది చాలా భయంకరంగా ఉండేది. పేపర్లో వార్త వస్తుందంటే అధికారులు పొలిటీషియన్స్ వణికిపోయేవారు.
కానీ ఇప్పుడు బొంగులే వస్తుందిలే, అదేంటి వస్తే రాని ఏమిటి అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయి, అంటే ఎవడు పట్టించుకోవట్లేదు. అంతవరకు ఎందుకంటే మనం విమర్శించకూడదు, కానీ పోలీసులు, నకిలీ పోలీసులు జంతర్ మంతర్లో చాలా దారుణంగా ఆడపిల్లల్ని, విద్యార్థుల్ని, ఉద్యమకారుల్ని చాలా మంది అక్కడికి ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద వితండవాదం వాళ్ళు చేస్తున్నారండి. నీట్ పరీక్ష రాసిన వాళ్ళు ఉద్యమానికి రావాలంటున్నారు. అదే అమాయకత్వం, మూఢత్వం. అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు ఉద్యమకారులు అందరూ వస్తారు, అన్ని రకాల ఉద్యమకారులు వస్తారు, అక్కడ అన్ని ఇష్యూస్ మాట్లాడతారు. ప్రభుత్వం ఇది వ్యతిరేకత ఉన్న వాళ్ళు వస్తారు, దీనికి సంబంధించిన వాళ్ళు వస్తారు, ప్రజల తరపున మాట్లాడాలనుకున్న వాళ్ళు వస్తారు. అరే ఇలాంటి జరిగినప్పుడే కదా మనం నిలబడాలనుకున్న అందరూ వస్తారు. వీళ్ళందరినీ కొడుతూ ఉన్నారు. నకిలీ పోలీసులు ఉన్నారు అందులో. కొంతమంది పోలీసులు బ్యాడ్జెస్లో, కొంతమంది యూనిఫామ్లో గడ్డాలు వేసుకుని, కొంతమంది యూత్ని తీసుకొచ్చి కుట్టేస్తున్నారు. ఇదంతా చూడండి మహాప్రభు అని కోర్టుకి వెళ్తే, కోర్టులో ఒక పిటిషన్ పెడితే మాకు అంత టైం లేదని చెప్తుంది కోర్టు. అంటే డెమోక్రసీని నిలబెట్టాల్సినటువంటి కోర్టు. సో ఇలా అయిపోయింది. ఫ్యూచర్లో ఇదే వ్యవస్థలు ఇలాగే ఉంటాయి. వ్యవస్థలు నిర్వీర్యమైపోతాయి. అధికార పక్షం నిర్లక్ష్యానికి, ప్రతిపక్షం నిరుత్సాహానికి, న్యాయ వ్యవస్థ పట్టించుకునే స్థితికి, ఈ మిగిలిన వర్గాల్లో అటొక వర్గం ఇటొక వర్గం ఉంటే వీళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. మిగిలిన 3 వర్గాలు చూస్తుంటాయి. 3 పిల్లర్స్ ప్రజాస్వామ్యానికి: శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ శాసన వ్యవస్థలో ప్రతిపక్షం ఏమో నిరుత్సాహంలో ఉండిపోయింది, అధికార పక్షం ఏమో నిర్లక్ష్యంలో ఉండిపోయింది. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు పనిచేయదు, దానికి సంబంధం లేని వ్యవహారం. న్యాయ వ్యవస్థ ఏమో మా దగ్గరకు వచ్చిందా చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. ఇంకా మిగిలింది మీడియా. 4వ పాదంగా అంబేద్కర్ మొదటి సభలో రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు చెప్పాడు 4వ పదం. 4వ పదం 2 ముక్కలు అయిపోయింది. అధికార పక్షం అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే 2 పాయలు విడిపోయింది దేశం, అటు ఇటు అంతే. మిక్స్డ్ లేదు, మాట్లాడుకునేది లేదు, మాటలు లేవు, విడిపోవడం అంతే, తిట్టుకోవడం, కొట్టుకోవడమే. ఫ్యూచర్లో ఇలాగే ఉంటే దేశం ఆర్థికంగా నష్టపోతుంది. అసలు తినటానికి తిండి ఉండదు ఫ్యూచర్లో ఇలాగే పోతే. ఎందుకంటే మనుషులు ఉపాధి కోసం, సమస్యల కోసం కాకుండా అనుత్పాదక వస్తువుల కోసం మాట్లాడుకోవడం మొదలెట్టారు. వాస్తవం పాకిస్తాన్లో కూడా ఇలాగే మొదలైంది. పాకిస్తాన్లో కూడా 30-20 ఏళ్ల క్రితం ఈనాడు ఇండియాలో ఉన్న స్థితే కనిపించింది. అప్పట్లో కూడా అలా క్రమంగా మరింత దిగజారే పరిస్థితి వచ్చింది. అంటే మనకు అర్థమవుతుంది కదండి 30 ఏళ్ల తర్వాత మనం ఎలా ఉండబోతున్నాం. పాకిస్తాన్లో మతం కోసం మాట్లాడుకుని, కొట్టుకుని, తిట్టుకుని, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇలాంటి దేశాల్లో, అంటే శ్రీలంక ఇష్యూ వేరైనప్పటికీ ఇలాంటి ఉన్మాదాల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్, పర్యావసనాలు అలాగే ఉంటాయి. పైగా మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఈ దేశాలతో పోల్చుకుంటున్నాం. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలాంటి వాళ్ళతో పోల్చుకోవాల్సింది ఎవరితో? ఇప్పుడు చైనాలో ఎవడు ఖాళీగా ఉంటాడు, అందరూ పని చేసుకుంటారు, చిన్నపిల్లలకి చదువుకుంటారు. ఇక్కడ చదువు విషయంలో అన్యాయం జరిగింది మహాప్రభు అంటే పట్టించుకోలేని దుస్థితిలో కేంద్రం అసలు ధర్మేంద్ర ప్రధాన్ కూతురు విదేశాల్లో చదువుతుంది. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ పిల్లలందరూ, చదువుకున్న పిల్లలందరూ కూడా విదేశాల్లో చదువుకుంటున్నారు. వాడికి ఈ దేశ చదువుతో సంబంధం లేదు. విద్యాశాఖ మంత్రి కూతురే విదేశాల్లో చదువుకుంటుంది. ఆయనకి నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితే ఏముంది, ఇంకో ఈ గడిచిన ఈ 7 సంవత్సరాల్లో దాదాపు 10 సార్లు పేపర్ లీక్ అయింది. వివిధ ఈ ఒక్కేడాది అయింది వివిధ రాష్ట్రాల్లో. 10 ఏళ్లలో అయితే 120-130 సార్లు జరిగింది కదా. అంటే విద్యాశాఖ మంత్రికి సంబంధం లేదు, అవసరం లేదు అతను. విద్యార్థులు ఏమైపోతే ఏముంది, దేశ ప్రజలు ఏమైపోతే ఆయనకి సంబంధం లేదు. కనీసం అంటే నిన్న రేణుకా చౌదరి పార్లమెంటు బిల్డింగ్ దగ్గర ముఖం మీద పెడుతుంటే కనీసం రియాక్ట్ అవ్వట్లే. అంటే మనం చిన్నప్పుడు వార్తలు రాసేటప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం గుండు సూదులు గుణపాలు గుచ్చుకోవని ఒక లైన్ రాసేవాళ్ళు. అంటే పట్టించుకోలేదు. అలా ఉంది పరిస్థితి, అంత దారుణంగా ఉందండి. సో కేంద్రంలో మంత్రులకు ఎవరికి సంబంధం లేదు. డిస్కస్ చేయాలి కదండి, పార్లమెంట్లో డిస్కస్ చేయాలి కదా. డిస్కస్ చేయాలని ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే మనం ఎక్కడ ఉన్నాం? డెమోక్రసీలో ఉన్నామా, డిక్టేటర్షిప్లో ఉన్నామా? అది దారుణం. ఇది స్పందించాలి. ఇది ప్రజాస్వామ్యం. అంటే అల్పసంఖ్యాకం మాట్లాడకూడదు అంటే దారుణం కదా. దానికి మతం రంగు, మనుషుల రంగు, ప్రతిపక్షాల రంగు ఇవన్నీ పూస్తే ఎట్లాగా? ఇది నగేష్ గారి అభిప్రాయం. ఖచ్చితంగా దేశంలో ప్రజాస్వామ్యం మనుగడలో ఉండాలంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మీడియా విషయంలో అందరూ జర్నలిస్టులు అనుకోవడం, మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పొంది వచ్చినటువంటి వాళ్ళగా భావించడం సమంజసం కాదని చాలామంది తాము ఇప్పుడు పబ్లిక్ ముందు ఏం చెప్తున్నా అదంతా వెనక జరుగుతున్నటువంటి పెయిడ్ ప్రోపకండా, ఒక మిషనరీలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రయత్నం అనేటువంటి అభిప్రాయాన్ని నగేష్ గారు తెలియజేస్తున్నారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.